నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఇది సెమీ గ్రేవీ స్టైల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న టమాటా, 8-10 జీడిపప్పులు వేసి కొంచెం నీళ్లు పోసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మన చికెన్ కర్రీకి మంచి టేస్ట్ మరియు క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. ఇప్పుడు ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనం ముందుగా బ్లెండ్ చేసిన ఆనియన్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1.5 టీ స్పూన్ కర్డ్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 లెమన్ రసం వేసి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసి చికెన్ని ఒక 30 నిమిషాలు మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిగా అయ్యాక ఫ్లేవర్ కోసం 4-5 పుదీనా ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలచీలు మరియు 1 బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టుకుని చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్ నుండి వచ్చే వాటర్ సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగుకి అంటుకునే అవకాశం ఉంటుంది. చికెన్ బాగా మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ చికెన్ నుండి వచ్చిన వాటర్తో ముక్కలు పూర్తిగా ఉడకకపోతే 1 టీ గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని చికెన్ మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అప్పుడే కర్రీ అడుగుకి అంటుకోకుండా బాగా కుక్ అవుతుంది. చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా టేస్టీగా ఉండే మన సెమీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, రోటీ లేదా చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.